ఇన్స్టాగ్రామ్ కి టిక్ టాక్ కి తేడా ఏంటో తెలుసండి. గల్ఫ్ కంట్రీలో వాళ్ళ ఫ్యామిలీ అంటూ దూరమై ఉండి కష్టపడుతూ పొద్దున ఉదయం లేస్తే సాయంత్రం దాకా కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఏదో వాళ్ళకున్న సమయం ఉన్నా లేకపోయినా సరే, వాళ్ళు భోంచేసినా చేయకపోయినా ఆనందంగా ఉన్నా లేకపోయినా సరే, ఈ ఆనందాన్ని కొంచెం తెర ముందు తీసుకొచ్చుకుని వాళ్ళు కార్డు వేసుకుని ఫోన్లోని వాళ్ళ నెట్ వేసుకుని వాళ్ళ ఛార్జింగ్తోనే వాళ్ళ ఫోన్లోనే కొన్ని వీడియోలు పోస్ట్ చేసుకుంటారు. మంచిగా పోస్ట్ చేసుకున్నా చెడ్డగా పోస్ట్ చేసుకున్నా సరే, కానీ ఈ బరి తెగించి తిరుగుతున్నాయిరా, ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కొవ్వెక్కిపోయి మరీ కొట్టుకుంటున్నారా ఆడోళ్ళు మగోళ్ళు అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ మాత్రం వేసేస్తారు. కానీ ఇన్స్టాగ్రామ్ ఏంటో తెలుసా అండి, ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఫ్యామిలీ దగ్గరే ఉంటున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు గుడ్లు కట్టుకోపోయినా సరే కానీ వావ్ సూపర్ చేస్తున్నారా అంటారు. అందుకని వాళ్ళేమో ఫ్యామిలీతో ఉన్నారు, ఇక్కడ ఫ్యామిలీకి దూరమై ఉండి కష్టాల్లో చేసుకుంటున్నారు, వాళ్ళ ఆనందంలో ఉండి డబ్బు కోసం చెప్పుకుంటే సిగ్గని చెప్పట్లేదు, కానీ మీరు కూడా అంతే అనుకుంటాను. ఒక రోజు వేసానికి మేసంతా గురించుకున్నాడంట. అలాగా ఒక పూట సెలవు ఇవ్వడానికి నెల రోజుల పని ఒకే రోజు చేసేయండి అమ్మో అంటారు. మీకు కూడా అంతేనేమో, సిగ్గుపడుతూ చెప్పట్లేదు అంతే. హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? దేవుని కృపను బట్టి మేము బాగున్నాము. 100 సార్లు వచ్చింది నీ మెసేజ్. పార్వతి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పనిచేసే ఇంటికి రా, నీకు ఏదన్నా ఎవిడెన్స్ కావాలంటే, లేదా నీ అడ్రస్ పెట్టు. అంతేగాని పిచ్చి పిచ్చి మెసేజ్లు ఇంకోసారి పెట్టామనుకో లాగి కట్ చేస్తాను. ఏంటది? తిత్తి కట్ చేస్తాను, ఏమనుకుంటున్నావు కానీ. అండ్ ఇన్బాక్స్లోని ఎవరో కానీ చాలా చెడ్డగా పెట్టారండి మెసేజ్. నాకు కానీ ఇంకొకసారి కానీ నాకు కానీ దొరకాలి. ట్రోలింగ్ చేసేవాళ్ళంటే వాళ్ళు తెలియదు కాబట్టి వదిలేస్తామండి. తెలిసిన ముఖాలని కూడా వదిలేసేయాలంటే మాకు సిగ్గులేకన్నమాట అండి. అర్థమవుతుందా? మరొక్కసారి మర్యాద ఇచ్చినంతసేపే, ఇచ్చి పుచ్చుకున్నంతసేపే. మరొక్కసారి మెసేజ్ చెడ్డగా వచ్చిందనుకో, తిత్తి కోస్తాను, మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. కొందరికి మాత్రమే.